కీర్తన గ్రంథము 81వ కీర్తన 7వ చరణం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 7వ చరణం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చాను. చాలు. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆపత్కాలములో ఆదుకునే దేవుడు ఆయన. రెండు, ఉరుము దాగు చోట్ల నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ కొద్దినాళ్ళైనా ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషాలు నీవే నాతో మాతో మాట్లాడండి, బలపరచండి, ఆదరించిన అయినా నీ సన్నిధి మాకు తోడుగుండి నీవే నాతో మాతో మాట్లాడి. ఎందుకంటే నువ్వు ఆపత్కాలములో ఉత్తరం ఇచ్చే దేవుడువు, లేకపోతే జవాబు దయచేసే దేవుడు, వినే దేవుడు నాయనా, మా పట్ల కార్యాలు చేసేవాడు కనుక నీ మీద ఆనుకుని కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నీవు ఆపత్కాలంలో నీవు మొరపెట్టావు, నేను నీకు ఏం చేశాను చెప్పండి. నీ పక్షంగా నువ్వు మొరపెట్టుగానే విన్నా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన వాడు, మాట్లాడేవాడు, మాట్లాడిన వాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు కనుకనే ఆయనకు మనకు ఉత్తరమిస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎవరన్నా పిలిచి అమ్మ మీతో నేను మాట్లాడాలని చెప్పి అని అనుకోండి. ఇప్పుడు నా ఎదురుగా యోహాను ఉన్నాడు. యోహాను ఆయన సజీవుగా ఉన్నాడు కనుక నేను మాట్లాడితే నేను మాట్లాడిన దానికి ఆయన రెస్పాండ్ ఇస్తాడా లేదా చెప్పాలి. ఆయన జవాబు ఇస్తాడు, ఎందుకంటే ఆయన సజీవుడు. అలాగనే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆకాశం నుండి మాట్లాడే దేవుడు, ఆకాశంలో ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాడు. అంతేకాదు, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇస్తాడు. నిన్ను ఆదుకుంటమే కాదు, ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. అంతేకాదు, మృత్యుంజయుడు, మనం గెలిచి తిరిగి లేచిన వాడు, 500 మంది చూస్తూ ఉండగానే ఆకాశానికి ఎక్కి వెళ్ళిన వాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, బైబిల్లో రాయబడి ఉంది. ఆయన సజీవుడిగా మృత్యుంజయుడై సజీవుడిగా లేచి 40 రోజులు అనేక మంది ప్రజలతో మాట్లాడిన వాడు. అందుకనే ఆయన మనం ఆరాధిస్తున్నాం. ఆయన మాట్లాడే దేవుడు కదే, ఆయన ఉత్తరం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. నీ ప్రతి అక్కర అవస్థ ఆయనకు తెలుసు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఈ ఉదయకాల సమయంలో చదవండి ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను. చాలనా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు అనగా
నవ్వు కలిగించేవాడు. ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు అర్థాలు ఉంటాయి. కొంతమందికి అర్థాలు పర్థాలు లేని పేర్లు. ఇప్పుడంట ఏదో రియా అంట, రిషి అంట, రకరకాల పేర్లు వచ్చినాయి. వాటికి అర్థం లేదు. కానీ అబ్రహం అంటే అనేక జన్మలకు తండ్రి. ప్రతి పేరుకు అర్థం ఉంది. ఇస్సాకు దేవునికి బలిపీఠం కట్టాడట. దేవుని నామములో అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనతో కూడా మనకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? అబీమెలెకు లేకపోతే ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఇస్సాకును చూసి అసూయపడ్డారంట. అక్కడ పైన రాస్తుంది కదా, వాక్యంలో సెలవిస్తుంది, ఇస్సాకు 6 సంవత్సరం ముందు విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందాడు, అభివృద్ధి చెందాడు. దేవుడు అతన్ని ఆస్వాదించాడు, దీవెనకరంగా మార్చాడు. మారిస్తే చూసి ఓర్వలేని వారు, చూసి ఓర్వలేక ఫిలిష్తీయులు అబీమెలెకు రాజు అసూయపడి మనకంటే చాలా బలం గలవాడు ఇస్సాకు మన మధ్యకు కొద్ది మందిగా వచ్చాడు, బాగా అభివృద్ధి చెందాడు, దీవించబడ్డాడు. యెహోవా సర్వ సృష్టికర్త అయిన దేవుడే అతని పక్షంగా ఉండి అతను దీవిస్తున్నాడు. ఏం రాసిందో తెలుసా? అతడు గొప్పవాడు వరకు దేవుడు అతన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పొందిస్తాడంట. ఒకసారి సంపాదించాలని దురాశ పడవద్దు ఎవడు కూడా. ఒకసారి సంపాదించిన సంపాదన ఒకవేళ దినాన నిన్ను విడిచిపోతుంది. దేవుని ఆస్వాదన చేత వచ్చిన సంపాదన అయితే అది నిత్యము నిలిచి ఉంటుంది. చాలా మంది దురాశపరులు ఎంత గొప్పగా అయిపోవాలని చెప్పి ఆశించేవారు. దురాశ దుఃఖమునకు చేటు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం వలన అతడు గొప్పవాడే అయ్యే వరకు ఎలాగంట దేవుడు అతన్ని క్రమక్రమముగా దీవిస్తూ వచ్చాడు. అలాంటి క్రమక్రమంగా సంపాదించుకున్న ఆస్తి దేవుని వల్ల కలిగినదైతే నీవు కూడా నిత్యము నిలిచి ఉంటావు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకడంట అక్రమంగా సంపాదించాడంట, పచ్చని గొప్ప చెట్టు వలె ఎదిగాడంట, బాగా ఎదిగాడంట. కానీ అదే వ్యక్తి కొంతకాలానికి ఆ దారిని వెళ్ళి చూస్తే ఆ చెట్టు వలె ఎదిగిందంట, నిలవలేదంట. ఏమైపోయింది? అక్కడ వాడిని చూడగా పరీక్షించగా ఆ స్థలంలో ఆ చెట్లు లేదంట, అనగా ఆ వ్యక్తి లేడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బహు త్వరితముగా సమకూడిన ఆస్తి నిలవలేకపోవును. నిలవలేదట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ఫిలిష్తీయులందరూ కూడా, లేకపోతే అబీమెలెకు రాజు మా యొద్ద నుంచి వెళ్ళిపో, నువ్వు గొప్పవాడు అయిపోయావు, మాకంటే మహారాజుగా ఉన్నావు అని చెప్పి ఇస్సాకును తోలివేస్తానండి. అక్కడ లేకుండా తోలివేస్తే పాపం కొంత దూరం వెళ్ళి అక్కడ బావులు తవ్వించుకుంటే ఆ బావుల విషయమై ఫిలిష్తీయుల కాపులు వచ్చి జగడమాడి, ఈ నీరు మాది, నీదా, ఎవరిచ్చారు? భూమిలో ఉన్న నీరు నీదా, భూమి నువ్వు సంపాదించావా? నీదా భూమి? నువ్వు రవాణా సృష్టించావా? ఈ భూమి ఎవరిది?
దేవుని యొక్క వాక్యం చదవండి. ఆదికాండ 1వ అధ్యాయము 1వ వచనం. ఏది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఎవడు సృజించాడు భూమిని? దేవుడు సృజించి దీన్ని లోపరుచుకొని దీన్ని పాలించండి చెప్పి నీకు ఇస్తే ఆ దేవుడి పైన తిరుగుబాటు చేస్తావా? ఏ పాటి వాడు నీవు? వాక్యం సర్వస్తుంది. In the beginning Lord created heavens and earth. Yes, నా దేవుడే ఆకాశమును భూమిని సృజించినవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, భూమి రవ్వంతన లేపుకు మునిపే ఆయన ఉన్నాడు. ఎక్కడుంది ఆ వాక్యం? సాంద్రుల గ్రంథం 8వ అధ్యాయంలో రాస్తుంది కదా. ఆయన భూమి రవ్వంతను చేయక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. ఆయన సర్వ సృష్టికర్త. భూమిని ఆకాశమును సృష్టించినవాడు. అన్ని లోహాలను కావలసిన వనరులన్నిటినీ నీటిని భూమిలో అమర్చి ఆకాశంలో నీటిని ఉంచి భూమిలో సర్వ సంపదలు దాచి బంగారము వెండి వెలగల రాళ్ళు రత్నాలు అలాగనే ఇంకా నీకు కావలసిన విమానాలు తయారు చేసుకోవటానికి కావలసిన లోహాలన్నింటిని తయారు చేసి లోపల భూమిలో పెట్రోల్ని పెట్టి డీజిల్ని ఇచ్చి అన్ని లోహాల్ని ఇచ్చి నీకు దేవుడు భూమిని అప్పగిస్తే అలాంటి దేవుడి పైనే తిరుగుబాటు చేసి దేవుళ్ళనే హీన స్థితికి దిగజారిపోయిన మానవాళి. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నా అలాంటి సృష్టికర్త అయిన దేవునిపై తిరుగుబాటు చేస్తే ఆయన అంటాడు. ఎక్కడ? 37వ అధ్యాయం 16 వచనం అనుకుంటా. 16 వచనం చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. త్వరగా. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ నేను కోపించువాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. ఎవరు పుట్టించినట్టు నరులని చెప్పండి? నేను పుట్టించిన నరులు లైవ్ అయిపోతారు, వారు క్షీణించిపోతారు, నశించిపోతారు. అందుకనే దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక నువ్వెన్నిసార్లు దూషించినా ఎన్నిసార్లు తిట్టినా ఆయన లేడని వన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుకనే ఇంకా ఈ దినం జీవించున్నావు. నీవు జీవించున్నావంటే ఆయన కృప, ఆయన ప్రేమ చొప్పున జీవించావు. ఆయన కన్నెర చేస్తే నీవు క్షీణించిపోతావు. అందుకని ప్రభు ప్రేమలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఈ సర్వ సృష్టికి మూలాధారుడు ఆయనే. ఆయనపై తిరుగుబాటు చేస్తే నీ ఏ పాటి వాడివి? ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తావు? ఆయన అంటాడు కదా, నేను కనుక ఎల్లప్పుడూ కోపించేవాడిని కాను, ఎప్పుడు కూడా వ్యాజ్యమాడేవాడిని కాను. అలాగుండిన ఎడల నేను పుట్టించిన. ఎవరు పుట్టించారండి? తల్లి నిర్మించుకుంటుందా బిడ్డకి? కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, అవయవాలన్నీ కూడా ఏ తల్లి రూపించుకుంటుంది కడుపులో? చెప్పండి. మీరు కూడా బిడ్డలకి అన్నారు చాలా మంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ తల్లి గర్భంలో బిడ్డని పిండ కృషి చేసేటప్పుడు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కులు, చెవులు, లేకపోతే మెదడు, తలకాయి
ఇవన్నీ ఏర్పాటు చేస్తారా? చెప్పండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను పుట్టించిన నరులు, దేవుడే ప్రతి వాణ్ణి తల్లి గర్భంలో రూపించాడు, పిండాకృతి చేశాడు. నిన్ను కూడా నీ తల్లి గర్భంలో పిండాకృతి చేసిన వాడు ఆయనే. వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవునికి విరోధంగా నీవు మాట్లాడతావా? జాగ్రత్త అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని నిన్ను చూస్తున్నాడు. నీవు చేసే ప్రతి క్రియ, దేవునికి ఎదురుగా మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు చెప్పి నువ్వు గ్రహిస్తే నువ్వు క్షీణించుకోకుండా ఆయన ప్రేమ చొప్పున నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. అందుకని నేను అంటున్నాడు, అయ్యా మానవుడా, నీవు ఏ పాటి వాడివి నన్ను దూషిస్తానికి ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో అని చెప్పి దేవుడు సెలవిస్తుంటే ఎంతకాలం నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? అనేకుని దినాన మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, ఆయన్ను దూషించేవారు, ద్వేషించేవారు. నువ్వు దూషించిన ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంకా ఈ భూగోళంలో నువ్వు బ్రతికి ఉన్నావు. ఈ క్షణం వరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన మహా కనికరము, ఆయన మహా కృప, ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది. ఎవడండి తను ఒక్క నిమిషం జీవితాన్ని ఎక్కువ కలిగిన వాడు ఎంత గొప్ప డాక్టర్ అయినా సరే, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే, తన జీవితాన్ని ఒక్క క్షణము కాపాడుకోగలరా? మనం గ్రహించాలి. సైంటిస్టులు అన్ని కనుగొంటున్నారు, మంచిదే. దేవుడు సృష్టించిన వాటిలో అన్నిటినీ కనుగొన్న మానవుడికి ఎంత గర్వమైతే ఈ సృష్టిని యావత్తును కలుగు చేసిన దేవుడు ఇంకెంత అతిశయపడాలండి. ఆయన అతిశయించేవాడైతే చెప్పే కదా చదివించే వాక్యంలో, ఆయన కనుక కోపిస్తే జీవాత్మ నశించిపోతుంది. నోహు దినాల్లో కోపించాడు. ఒకసారి జలప్రళయం వచ్చి ఇది మన భూమి తవ్వుతుంటే పురాతన వస్తువులు కనబడుతున్నాయి. దానికి గల కారణము ఆ దినమున జలప్రళయంలో ఈ భూగోళం అంతా మునిగిపోయింది. ఆ ప్రజలందరూ చనిపోయారు. ఈ దినమున జీవిస్తున్న మనమందరం కూడా ఒక్క కుటుంబంలో నుంచి వచ్చిన వారే. నోవాహు, షేము, హాము, యాఫెతు అనే వారి కుటుంబంలోంచి వచ్చిన వారే. ఎన్ని జాతులైనా, ఎన్ని కులాలైనా, ఎన్ని మతాలైనా వారందరూ కూడా ఒకే ఒక్క తండ్రి గర్భంలో వచ్చిన వారే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిలో మనం చూసినట్లయితే రకరకాలుగా నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని, నేను ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడిని, నేను గొప్ప అని చెప్పి మానవుడు తన గొప్పతనం చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు గొప్ప? మానవుడిని చేసిన దేవుడు గొప్పవాడా, లేకపోతే నీవు గొప్పవాడువా? జలప్రళయం రప్పిస్తే ఆ దినమున ఏ ఒక్కడు కూడా నిలవలేదు. చెప్తున్నా, వర్షం బాగా కురిసి వరదలు రప్పిస్తే ఏం చేస్తావు నువ్వు? లేకపోతే వర్షం లేకుండా ఒక 10 సంవత్సరాలు ఎండిపోజు చేస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలుగుతావు? నీ పరిస్థితి, మానవుని పరిస్థితి ఏ పాటిది? మానవ జీవితం ఏ పాటిది?
అందుకని అంటాడు కీర్తనలు 8వ కీర్తన అంటాడు, దేవా నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? చదువు వాక్యాన్ని. కీర్తన 8వ కీర్తన, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? ఆ దేవుని కంటే వాణిని కొంచెము తక్కువనిగా చేశావు, ధరింపు చేశావు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడండి? ఎంతటి గొప్పవారైనా సరే నరమాత్రులే, వారు చస్తే వారి జీవనం నాడే నశించిపోతుంది. కనుక మానవుడు ఏ పాటి వాడు? దేవుని దూషించడానికి లేకపోతే ద్వేషించడానికి. దేవుని యొక్క వాక్యము జుంట తేనె దారుల కంటే మధురమైంది. కనుక ఆ వాక్యం చదివిన వాడికి అర్థమవుతుంది. తేనె చేతిలో వేసుకొని చూస్తున్న వాడికి ఏమర్థం అవుతుంది? ఆ తేనె రుచి ఏమిటో తెలుసుకోవాలంటే దాన్ని నాలుకకు తగిలిస్తే దాని రుచి అర్థమవుతుంది, తేనె యొక్క రుచి. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా సజీవము కలిగింది. అది కీళ్లను మూలుగులను విభాగించే శక్తి కలిగింది. అలాంటి దేవుని ఆత్మను నీవు ధృవీకరిస్తావా? దేవుడు ఆత్మస్వరూపి, శక్తి కలిగిన వాడు. మనం గమనించినట్లయితే సైంటిస్టులు మనకు చెప్తున్నారు, సూర్యుడు పెద్ద మండుతున్న అగ్నిగోళం అని చెప్పి. అవునా కదా? అక్కడ రాసింది కదా 4వ అధ్యాయం 4:13 వచ్చిన అనుకుంటా, 13-14 అనుకుంటా. చూడండి, అక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 13 వచ్చిన అనుకుంటా. చదవమా? దేవుడు పగటిని రాత్రి ఏలుటకు ఆకాశమందు జ్యోతులను నిర్మించాడు. చాలు. ఏ జ్యోతులు ఇవి? పెద్ద జ్యోతి సూర్యుడు, లేజర్ లైట్ చంద్రుడు. కనుక వీటిని కూడా కాలాన్ని, నీకు కాలం సూచనలు తెలియజేయడానికి ఆయన ఆకాశమందు ఉంచాడు. ఇప్పటికీ దేవుడు సూర్యుని సృష్టించి మండుతూ ఆకాశంలో ఉండు అని ఆయన ఆజ్ఞాపిస్తే నాటి నుండి నేటి వరకు మండుతూనే ఉంది దివారాత్రులు. నువ్వు ఒక లైట్ వెలిగిస్తే, లేకపోతే నువ్వు ఒక దీన్ని విమానాన్ని సృష్టించావు, దానిలో ఇంధనం అయిపోతే కూలిపోతుంది. కొన్ని గంటలకే లేకపోతే కొన్ని రోజులకే దానిలో సాంకేతిక లోపం వస్తే అది కూలిపోతుంది. కానీ నా దేవుడు ఎప్పుడో ఆది కాలము నాడే సృష్టించిన సూర్యుడు నేటి వరకు మండుతూనే ఆకాశమందు మనకు సాక్షిగా ఉన్నాడు. వారు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే, ఎంత పేదవాడైనా సరే, జ్ఞానం కలిగిన వాడైనా సరే ఆలోచించాలి. రైట్. రెండవదిగా మనం చూస్తున్నాం, గాలిని దేవుడు సృష్టించాడు. గాలి మన ప్రతి ప్రాణిని జీవింప చేస్తుంది శ్వాసక్రియ ద్వారా. ఆ గాలిని సృష్టించిన దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మ మనకు కనిపించడు. గాలిని చూసిన వాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? చెప్పాలి. చూశారు ఎవరన్నా? ఇప్పుడు మనకి మంచి గాలి కొడితే ఫ్యాన్ వేస్తాయి. నువ్వు మాట్లాడు. మనం చూస్తే గాలి వీస్తుంది. ఎవరు చూస్తారు గాలిని? చెప్పాలి. నేను గాలిని చూశాను అన్నవాళ్ళు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఏ మానవుడు కూడా ఎప్పుడు కూడా గాలిని చూసిన వాడు కాడు. కానీ
గాలి వీస్తుంది, అది శక్తి ఉంది దానిలో. మీకు తెలుసా, ఎన్నో టైర్లను గాలితో నింపుతున్నారు, అవునా కదా? సైకిల్ టైర్ల దగ్గర నుంచి కార్లు, బస్సులు, అలాగనే ఇంకా ఎన్నెన్నో రకరకాల వాహనాలన్నింటిని కూడా గాలితో నింపుతున్నారు. ఇదనాను ఎంత గాలి నింపినా గాలి అందరికి ఇంకా సమృద్ధిగానే ఉందా లేదా చెప్పాలి. అరే మాట్లాడాలి మీరు. ఉంది. ఎందుకని? గాలిలో ఏ మార్పు లేదు. గాలిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ దినమున మనందరికి కనిపించకుండా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అలాంటి వారి మధ్య నేను ఉంటా అని చెప్పిన దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన లేడు అంటానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే మనందరి మధ్యలో గాలి ఉంది, మనకు కనిపించకుండా మనల్ని శ్వాసక్రియ ద్వారా జీవింపచేస్తుంది. గాలి ఒక్క క్షణం స్తంభిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక్క దెబ్బతోనే, లేకపోతే ఒక్క గంట కూడా 10 నిమిషాలు గాలి లేకుండా దేవుడు కనుక చేస్తే ఈ లోకంలో ఉన్న విమానాలు కూడా కూలిపోతాయి. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే, ఎక్కడ చైర్మన్ కూర్చున్నా, ఆకాశంలో విమానాల్లో వెళ్తున్నా ఎక్కడ వాళ్ళు అక్కడే స్తంభించిపోతాయి. తెలుసా మీకు? దేవుడు అందుకనే ఆ వాక్యం చదివించా కదా, నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. నేను కోపించినట్లయితే నేను పుట్టించిన నరులు ఏమైపోతారంట? క్షీణించిపోతారంట, పాడైపోతారు అని చెప్పి దేవుడు ప్రేమించి ఈ దినమున నిన్ను నన్ను బ్రతికిస్తుంటే అలాంటి దేవుణ్ణి పట్టుకొని దేవుడు లేనని చెప్పే బుద్ధిహీనులు కూడా ఉన్నారు లేదా? చాలామంది మనం యూట్యూబ్లో చూస్తుంటే వింటున్నాము. ఆ బుద్ధిహీనులకి జ్ఞానోదయం కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది వాక్యము. ఎందుకు ఈ లోకంలో నీవు ఇక్కడ జీవిస్తున్నావు అంటే ఆయన ప్రేమమయుడు కాబట్టే, ఆయన కృప కలిగిన వాడు కాబట్టే నీవు జీవిస్తున్నావు అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకో. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆయన కోపిస్తే నీవు ఎక్కడుంటావు? క్షీణించిపోతావు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎందరో కాల గర్భంలో కలిసిపోయారు. అందుకని అంటున్నాడు కదా కీర్తనకారుడు 14 కీర్తనలు కదమ్మా, ఏమన్నది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వాడు దేవుడు లేడని అనేవాడు. మంచి మనసు కలిగే వాడు ఎప్పుడు కూడా ఆలోచిస్తాడు, ప్రతిదిన దాన్ని పరిశీలన చేస్తాడు. ఏది మంచి, ఏది చెడు, దేన్ని ఆరాధించాలి, మనం దేన్ని ఆరాధించకూడదని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచన లేని మనుషులు పశు ప్రాయులని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పశువులకు ఏముండదంట? జ్ఞాన వివేచన ఉండదు. పశు ప్రాయులు, జ్ఞానహీనులు, దైవిక జ్ఞానము లేనివారు. అలాంటి బుద్ధిహీనులకి బుద్ధి రావాలని చెప్పే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నేను నిత్యము కోపిస్తే ఏ మానవుడు జీవించలేడు. నేను సృష్టించిన లేదా నేను రూపించిన మనుషులు క్షీణించిపోతారు కనుక వారిని ప్రేమిస్తున్న నేను, వాళ్ళు తెలివి మాలిన వారని
జ్ఞానం లేనివారని ఆలోచించేవారు కారని వారిని ప్రేమించి వారిని ఇంకా జీవింప చేస్తుంటే, వారికి జీవితాన్ని ఇస్తుంటే ఒకరోజు నీకు పొడిగిస్తున్నాడు దేవుడు. నీకు తెలుసా? ఈ దినమున మనం అందరం కూడా సజీవులుగా ఉన్నామంటే ఆయన మహా కృప. చెప్పండి గట్టిగా. మనం బ్రతుకున్నామంటే మనం బ్రతుకుతున్నామా? మనం జీవించడానికి మనం ప్రాణం మీద మనకు అధికారం ఉందా? చెప్పండి. ఎవడి ప్రాణం మీద కూడా వాడికి అధికారం లేదు. చాలా మంది అంటుంటారు, నేను తింటా త్రాగుతా, నా ఇష్టం. నీ ఇష్టమా? దేవుడు ఒక్క క్షణం కనుక నీ గుండెను ఆపేస్తాయి, హార్ట్ అటాక్ అంటారు దాన్ని. ఆ గుండె ఆపేస్తే ఏం చేస్తావు? ఏమైపోతావు నీవు? దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని అందరినీ బ్రతికిస్తున్నాడు కనుక ఆయనపై విశ్వాసం కలిగి జీవించాలి, ఆయనకు లోబడాలి. చెప్తున్నా మరోసారి, ఆకాశంలో విమానం వెళ్తుందంటే దానికి అన్ని అంగులు చక్కగా ఉంటేనే తన గమ్యానికి చేరుతుంది. ఏ కొంచెం లోపం వచ్చినా అదేమైపోతుంది. అలాగనే మానవ జీవితం కూడా అంటే అలాంటిదే. ఏ కొంచెం లోపం నీళ్ళు వచ్చినా సరే నీవు బ్రతకలేవు. కనుక ఆలోచించాలి, వివేచన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. బుద్ధిహీనత అనేది ఎలాంటిదంట? అది కొంచెం ఉంటే సారంట మనిషికి బుద్ధిహీనత. అది వారి జీవితాన్ని నాశనం చేస్తుందట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడే నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా సమయం ఉండగానే నీళ్ళు చక్కపెట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించు, మహిమపరచు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో ఇస్సాకు జ్ఞానం కలిగిన వాడు కనుక వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టాడు. ఆ దినమై ఆయనైతే బలిపీఠం కట్టాడు, కానీ ఈ దినమున నీవు బలిపీఠం కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయమే ఆయనకు మంచి బలిపీఠము. చెప్పండి గట్టిగా. నీ హృదయమే ఆయనకు బలిపీఠము. నీ హృదయంలో వచ్చిన ప్రార్థనే ఆయనకు మంచి జీవహారము. ఆ ప్రార్థనను ఆయన ఆస్వాదిస్తాడు. ప్రభువా, నీవే నాకు దిక్కు, ఆశ్రయం అని చెప్పి ఆయన ఆశ్రయించు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత చెప్తున్నా, ఒక చిన్న బైక్ తయారు చేయాలంటే దానికి ఇనుము కావాలి, దానికి లోహాలు కావాలి, ఇంజిన్ తయారు చేయాలి, అన్నీ చేయడానికి మనుషులు కావాలి. అవన్నీ తయారు చేసిన తర్వాత దానికి ఇంధనం పోయాలి, పెట్రోల్ పోయాలి, లేకపోతే డీజిల్ పోయాలి. ఏదో ఒకటి పోస్తే కానీ ఆ బండి ముందుకు నడవదు. ఒక చిన్న బైక్ తయారు చేయడానికే ఒక కంపెనీ ఉంటే ఇంత మహా సృష్టిని కలుగు చేసిన దేవుడు లేడంటావా? అది బుద్ధిహీనత, మతిహీనత, జ్ఞానహీనత. ఈ సృష్టి అంతా ఏ విధంగా నడుస్తుంది? క్రమం తప్పకుండా భూమి తన చుట్టూ తాను ఎలాగ తిరుగుతుంది? చెప్తున్నా కదా, అది బైక్కి పెట్రోల్ పైపోతే వెళ్ళదు. మరి ఈ భూమి మీద ఎవడు పెట్రోల్ పోస్తుంటే సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది సంవత్సరానికి ఒకసారి. తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది ఇది? దీనికి ఏమైనా ప్రాణం ఉందా? చెప్పండి. దీనికి ఏమైనా ప్రాణం ఉందా భూమికి? లేదు. ఇది కూడా గోళమే.
ఈ గోళం ఎలాగో తన కక్షలో తాను తిరిగి వస్తుంది. ఆలోచించాలి. వారు ఎంత గొప్పవారైనా సరే ఆలోచించకపోతే వారి హృదయము ఏమంటుందంట? బూడిద తింటుందంట. ఏమి తింటుంది? బూడిద. తినేవాడికి జ్ఞానం లేదు. అన్నం తినే ప్రతి వ్యక్తి కూడా విమర్శిస్తాడు. ఈ సృష్టి ఎలాగ నడుస్తుంది? సూర్యుడు మనుషులు ఎలాగున్నాడు ఇంతకాలము, వేల సంవత్సరాలు. మనం పొయ్యి మంట వేస్తే కాసేపు కట్లు అయిపోతే ఏమైపోద్ది పొయ్యి? చెప్పండి ఏమ్మా, ఆరిపోయిదా కాదా? మనం పొయ్యి వెలిగించి కొంచెంసేపు కట్లు వేయకుంటే ఆరిపోద్ది. కానీ ఇక్కడ 4 అక్కడ చదివాం కదా ఇందాక, 14 వచ్చిన అనుకుంటా, ఆదికాండం 14 మొదటి అధ్యాయం 14 వచ్చిన, ఆయన ఆకాశంలో సూర్యుడా నువ్వు వెలిగిస్తూ ఆకాశంలో ఉండు అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారము దేవుని శక్తిని బట్టి నేటి వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాలు సూర్యుడు వెలుగుతున్నా ఆ సూర్యుడిలో కొంచెం కూడా తక్కువ కాలేదు. వెలుగు తక్కువ కాలేదు. మరి ఎక్కడిది ఆ శక్తి? ఎవరిస్తున్నారు సూర్యుడికి ఆ శక్తి? భూమి తన కక్షలో తాంత్రడానికి ఎవరిస్తున్నారు శక్తి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుతున్నాయనా, ఇదిగో ఆకాశమందు సింహాసనాసీనుడై సర్వ సృష్టిని ఏక చక్రాధిపతిగా పరిపాలిస్తున్న రక్షక అని చెప్పి ఆయనకు మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. నీవు నేను అలాగూ ఆయనకు ప్రార్థన చేయాలని. అసలు దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించాడు ఈ భూమి మీద అని మనం ఆలోచిస్తే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏమిటో తెలుసా? తన స్వరూపమందు చేయబడిన మనుష్యుడే తనను ఆరాధించాలని, ఆయన్ను గణపరచాలని, స్తుతించాలని, సాతాను శక్తులను దూరపరిచేసి మానవునికి అధికారం ఇస్తే మానవుడు కూడా దేవుని పైనే తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. సాతానుగాడు అనుకున్నట్టు తన మనస్సులో ఏమని, నేను మహోన్నతో సమానంగా చేసుకుంటా, ఉత్తర ప్రదేశముందున్న సభాపర్వతం మీదకి ఎక్కుతా, మహోన్నతంతో సమానంగా నేను చేసుకుంటానని చెప్పి అనుకుంటే తన హృదయంలో అనుకున్న మాటను బట్టి వెంటనే తనలో ఉన్న దేవుని శక్తి అంతా కోల్పోయి నల్లగా సైతానుగా మార్చబడ్డాడు. వాడు తన మహిమను పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుడు తన స్వరూపమందు నిన్ను మనిషిగా సృష్టించి నీకు మంచి జ్ఞాన వివేకమును అనుగ్రహిస్తే అలాంటి దేవుణ్ణే పట్టుకొని దూషిస్తావా? ఆయన లేడంటావా? ఏ పాటి నీ జీవితం? ఎన్నాళ్ళు బ్రతుకుతాం మనం ఈ లోకంలో? కనుక విశ్వాస సహితమైన జీవితం మనకు కావాలి. చేయండి, ప్రార్థన చేయండి, అలాగ చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకో తెలుసా? ఆయన మన సృష్టికర్త గనుక, మనకు జీవాత్మ దయచేసిన వాడు గనుక ఆయన మనం ఆరాధించాలి. అందుకనే ఆయన తన రూపంలో మనం చేసుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మనం చూసినట్లయితే కొంతమంది అద్దం కాడికి వెళ్ళి బాగా ఎంతోసేపు చూసుకుంటారు అందాన్ని. కానీ ఆ అందము నీది కాదు, దేవుడు నీకు అనుగ్రహించింది. అందుకని ఆ అందాన్ని చూసుకున్న నీవు, నా దేవుని స్వరూపంలో నేను దేవుడు నన్ను ఇంత అందంగా సృష్టించాడు కనుక
తండ్రి నీకు స్తోత్రమయ్యా, నాకు మంచి అందాన్ని ఇచ్చావు, లేకపోతే మంచి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు దేవా నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చావయ్యా, నీకు వందనాలని చెప్పి దేవుని మహింపరిచావా? నీకు మంచి అధికారం ఇస్తే అధికారాన్ని బట్టి నీ విర్రవీగుతున్నావా? జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ అధికారము, నీ పలుకుబడి, నీ జీవితం ఏపాటిది? దేవునికి ఒక క్షణం పడదు నీలో జీవాన్ని తీసివేయటానికి. అందుకని నేను అంటున్నాడు, నేను కోపించినట్లయితే నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. అందుకనే నా కోపాన్ని మానుకొని నా ప్రేమను పంచుకుంటున్నా. ప్రేమతో వారిని ఎన్ని మాటలు అంటున్నా సహిస్తున్నా అని చెప్పి దేవుడు అంటుంటే, ఆయన కన్ను ఎర్ర చేయక ముందే, అందుకంటాడు వాన వెలిసిన తర్వాత మరలా మేఘమును రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ బాల్య దినముల యందే నువ్వు స్మరణకు తెచ్చుకుంటే నీకు మేలు. చాలా మంది అనుకుంటారు, నేను యవ్వనంలో ఉన్నానులే, నాకేం కాదులే, నేను ఎప్పుడే చనిపోనులే అని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటావా? జాగ్రత్త. దేవుని చేతిలో ఉంది నీ ఆయుష్కాలము. మన ఆయుష్కాలం అంతా కూడా దేవుని చేతిలో ఉంది. చెప్తున్నా మరొకసారి, నీ బలము, నీ ఐశ్వర్యము, లేకపోతే నీ అందచందాలు నిన్ను రక్షించలేవు. కనుక దేవునిపై ఆధారపడి నీ మనస్సు మార్చుకో, నీ తలంపులు, నీ ఆలోచనలు మార్చుకొని నీ సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుని వైపు తిరుగు. ఆయన ఆకాశం నుండి ఈ సర్వ మానవాళిని పరిపాలిస్తున్న ఏకైక చక్రవర్తి. ఇప్పుడు మన భూగోళంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశానికి ఒక ప్రధానమంత్రి ఉండొచ్చు, అధ్యక్షులు ఉండొచ్చును. కానీ ఈ భూగోళాన్ని, ఆకాశ సూర్యగోళాన్ని, చంద్రగోళాన్ని, నక్షత్ర రాశులను పరిపాలిస్తున్న దేవుడు సర్వమానవాళికి చక్రవర్తి. ఆయన ఆకాశమందు సింహాసనాసీనుడై సర్వ సృష్టిని పరిపాలిస్తున్నవాడు. ఆయనే మహోన్నతుడైన దేవుడు. ఆయనకు మించిన వాడు మరొకడు లేడు. ఆయనే సర్వాధికారి. ఏమని వాక్యం సెలవిస్తుంది? యెషయా అంటాడు, ఇదిగో నేను మహోన్నతుడైన దేవుని చూశానంటాడు. చదవండి 6వ అధ్యాయము, యెషయా గ్రంథము చివరిగా 6వ అధ్యాయము. పత్రినిచ్చు కదా నేను చెప్పిన వాక్యం చదవండి. అత్యున్నత సింహాసనమందు యెహోవా ఆసీనుడై ఉండగా నేను చూశాను. చాలమా ఏమంటున్నాడు? ఆకాశంలో నుండి ఆయన సింహాసనుడై ఉండుట నేను చూశాను. చూసిన వాడు రాసిన మాటలు ఇవి. కనుక ఆ చూసిన దేవుడు ఎలాగంట? ఆయన కెరూబులు, శరాబులు. అందుకని ఆ పాటలో ఉంది కదా, కెరూబులు శరాపులు గాన ప్రతిజ్ఞానములు చేయుచుండగా, కెరూబులు శరాపులు గాన ప్రతిగానములు చేయుచుండగా. అయినా కనుక నేను రాసిన పాటలే మర్చిపోయింది. దేవుని స్తోత్రం. ప్రసంగంలోకి వెళ్తే ఈ మైండ్లోకి రావట్లేదు. కనుక
ఆయన కెరూబులు సెరూబులు నిత్యము ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక దివరాత్రులు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడంటే పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు. అందుకనే ఆయన దేవుడు. పరిశుద్ధులైన దేవుడిని పట్టుకొని దేవుడిని అంటావా? ఈ సర్వ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు ఉన్నాడని చెప్పి యెషయా చూసి రాస్తే దాన్ని ఏమో తృణీకరిస్తావా? ఎవడో రాశాడంటావా? దేవుని సేవకుడు దేవుణ్ణి చూస్తాడు, పరిశుద్ధంగా జీవించి దేవుని ఆరాధించే వాడికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు చదవండి ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనంలో రాసింది కదా. ఆ రాత్రి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థిస్తే ఇస్సాకుకు అతను యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడంట. ఆయన హీఈస్ అపియర్డ్ హిమ్, ఆయన కనిపించే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకని ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే ఆ రాత్రికాల సమయంలోనే ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు. అయినా లేదా? చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే ఆయన రాసిన మాటలని ఎవరో రాశారంటారు. తెలివి తక్కువ వాళ్ళు, దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు, దేవుని శక్తిని ఎరుగని వారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఇస్సాకుకు ప్రత్యక్షమైన ఆ దేవుడే తండ్రి అయిన దేవుడు యెహోవా, స్వయంభవుడు, సర్వాధికారి. ఆరాధిస్తున్నాం, మహిపరుస్తున్నాం. ఇస్సాకు ప్రత్యక్షమై రాత్రి ఇస్సాకుతో మాట్లాడి అంటున్నాడు దేవుడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీతోను నీకు తోడుగా ఉంటా, నిన్ను ఆదరిస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి నీతో పాటుగా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది, నీవు భయపడదని చెప్పి ఆ ఇస్సాకును బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని కూడా బలపరుస్తున్నాడు, మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి ఆదరించి కాపాడుతాడని చెప్పి ఇస్సాకు తోడు. అందుకని ఇస్సాకు తోడుగా ఉన్నా, అందుకని ఏసాను గారు పాడినారు కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మనకు చాలిన దేవుడు ఆయనే. కనుక ఆయనపై మనం ఆధారపడి ఇస్సాకులాగా మనం కూడా ప్రార్థన చేయ బదులమై ఉన్నాము. కనుక ఆ దినమైతే ఇస్సాకు బలిపీఠం కట్టాడు, కానీ ఈ దినమున ఎక్కడికి వెళ్తే అక్కడ నీ హృదయమే ఆయనకు ఉన్నతమైన బలిపీఠము. ఏం మాట్లాడరు? దేవుని స్తోత్రం కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని ఆత్మచేత నీవు నడిపించబడినట్లయితే నీవెంతో ధన్యుడు. ఇస్సాకును దీవించిన దేవుడు అంచెలంచెలుగా, ఎలాగంట క్రమక్రమముగా దీవిస్తూ వచ్చాడు. అలానే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళ కాచి కాపాడి ఇస్సాకులాగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనలయ్యా. అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో ఇస్సాకును ప్రభా మా ముందుంచావు. ఇస్సాకును ఏ విధంగా దీవించావో, ఆశీర్వదించావో, ఈ సర్వ సృష్టిని ఏ విధంగా పరిపాలించావో మాకు తెలియజేసావయ్యా. ఎంతటి గొప్పవారైనా మనిషే, వారు దేవుడు కాలేరు, దేవుని సమానం కాలేరయ్యా. వారి జీవితాలు కొద్దిపాటివే, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల జీవితాలే ప్రభా. కానీ నీవు యుగాలు జీవిస్తూ పరిపాలిస్తూ
ఈ సర్వ సృష్టిని ఏక చక్రాధిపతిగా పరిపాలిస్తున్న మహారాజువయ్యా, కనుక నీ మీదన ఆడుకొని కృప మాకు దయచేయమని ఇదిన వాక్యాన్ని విన్న బిడ్డల హృదయాలు ఫలింపచేసి జీవింపచేసి ఆదరించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.